చేపల సాగంటే టక్కున గుర్తొచ్చేది ఏపీ. తెలంగాణ సర్కార్ సైతం చేపల సాగు విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. చేపల్లో మంచి డిమాండ్ ఉన్న కొర్రమీను చేపల సాగును ప్రోత్సహించేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. చేపల సాగు కోసం మొదటగా 4 జిల్లాల్ని ఎంపిక చేసింది. కొర్రమీను చేపల విషయంలో తెలంగాణ సర్కార్ ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది? అయితే ఈ 4 జిల్లాల్నే ముందు ఎందుకు ఎంపిక చేసింది? చికెన్, మటన్తో పోలిస్తే చేపలు మంచి ప్రోటీన్ ఆహారం. అత్యధిక పోషకాలనిచ్చే మాంసాహారంలో చేపలు ముందుంటాయి. ఈ మధ్యకాలంలో చేపలకు మంచి డిమాండ్ ఏర్పడడంతో తెలంగాణ సర్కార్ ప్రతి ఏటా చెరువులు, రిజర్వాయర్లలో చేపల సాగును ప్రోత్సహిస్తోంది. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందజేసి సర్కార్ చేయూతనిస్తోంది. అయితే చేపల్లో భారీ డిమాండ్ ఉన్న కొర్రమీను చేపలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో డిమాండ్కు తగ్గట్టుగా కొర్రమీను లభ్యం కావడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కొర్రమీను చేపలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో కొర్రమీను చేపకు ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఏపీ, ఒడిశా నుంచి చేపల లోడింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, అన్లోడింగ్, సరిహద్దుల్లో ట్యాక్స్, కమిషన్లు కలుపుకుని మంచి కొర్రమీను చేప కిలో 500 రూపాయల వరకు ధర చెల్లించాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొర్రమీను చేపకు అధిక ధర చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు వేస్తోంది. కొర్రమీను చేపల సాగును స్థానికంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. కొర్రమీను సాగు కోసం మొదటగా కరీంనగర్ క్లస్టర్ వేదికగా 4 జిల్లాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో చేపల సాగును ప్రారంభించాలని మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. కొర్రమీను చేప సాగు చేయాలంటే నీటి ప్రవాహం ఉండాలి. అలాగే ఒండ్రుమట్టి ఉన్న ప్రాంతాల్లో ఇవి తొందరగా పెరుగుతాయి. దీంతో ఒండ్రుమట్టి ఎక్కువగా ఉన్న ఈ 4 జిల్లాల్లోనే సాగు చేయాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇక్కడ సక్సెస్ అయితే విడతల వారీగా ఇతర ప్రాంతాల్లో కూడా కొర్రమీను సాగును చేపట్టాలని చూస్తోంది. సో మొత్తం మీద కొర్రమీను చేపల సాగుపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ 4 జిల్లాల్లో అనుకున్నంత విజయం సాధిస్తే మిగతా జిల్లాల్లో కూడా వీటిని సాగు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి.